ప్రతి పద్య చమత్కార జనుడు. ప్రతి పద్యంలో కూడా చమత్కారం పెట్టి రాస్తాయి. మనకి ఫస్ట్ పద్యం చూడండి. ఆ పురమేలు మేలు బడియంచు, ఆ పురమేలు మేలు బడియంచు. మేలు మేలు పక్క పక్కన వస్తాయి. ఒక మేలు ఏమో ఆ పురము ఏలు, ఇంకో మేలేమో మేలు మేలు బాగుబాడు. ఒకటేమో ఏడడం, ఇంకోటేమో బాగుంది అంటారు. ఆ పురమేలు మేలు బడియంచు, ప్రజల్ దయబెట్టుచుండ ఆజ్ఞా పరిపాలన వ్రతుడు, శాంతి దయాభరణుండు, సత్యభాషా పరతత్వ కోవిదుడు, సాధు జనాదరణుండు, దాన విద్యా పరతంత్ర మానసుడు, ధర్మధనుడు దగ్రతేజుడయ్యి. ధర్మధనుడు యమధర్మరాజు వరములు పుట్టినవాడు కాబట్టి ధర్మధనుడు. ధర్మరాజు కొడుకు. ఏ ధర్మరాజు? యమధర్మరాజు కొడుకు ధర్మరాజు. పెద్దవాడు ఎవరు? పాండవులలో ధర్మరాజు. ఈ ధర్మరాజు ఎవరి కొడుకు? పాండురాజు కుమారుడే, కానీ యమధర్మరాజు వరవలకుడు కాబట్టి ధర్మధనువుడు అనమాట. ఈయన ప్రజలంతా కూడా బాగుంది పరిపాలన మెచ్చుకుంటుండగా, జయ జయ ధ్వానాలు చేస్తుండగా ఈయన పరిపాలించాడు. ఆయన గుణాలు చెప్తున్నాడు ఇక్కడ. ఆజ్ఞా పరిపాలన వ్రతుడు. తను ఇచ్చినటువంటి ఆజ్ఞాన్ని కూడా సరిగ్గా అమలు కావాలని తాపత్రయపడేవాడు. శాంతి దయ అనేవి ఆయనకున్న ఆభరణాలు. ఆయనకున్న ఆభరణాలు కిరీటాలు, ఈ కేయూరాలు కాదట. ఆయనకున్న ఆభరణాలు ఏంటిట? శాంతి దయ, ప్రజల పట్ల దయ, లోపల శాంత గుణము. శాంతి దయ ఆయనకున్న ఆభరణాలట. సత్య భాష పరతత్వమోవిదుడు. ఎప్పుడు కూడా సత్యాన్ని, సమాజ హితాన్ని కోరేవాడు, సత్యాన్ని పలికేవాడు. సత్యం పలకడం అంటే ఉడదున్నట్టే పలకడం కాదు. కొన్నిసార్లు అవతలి వాళ్ళకి ఇబ్బంది అయిందేమో అనుకున్నప్పుడు దాన్ని కొంచెం మార్పు చేసి పలికినా కూడా తప్పు కాదు. ఉదాహరణకు ఒకసారి చెప్తాడు. ఒక పంది పారిపోయి వచ్చింది, ఆ పొదలో దాక్కుంది. అక్కడ ముందు తపస్సు చేస్తున్నాడు. పోయేవాడు వచ్చాడు, వేడగాడు. ఆ ముందు అడిగాడు, మహర్షి పంది వచ్చి శిశును అనుకున్నాడు. ఈయన శిశును అందులో దాక్కున్నది కానీ చెప్తే ప్రాణం పోద్ది. ఇప్పుడు ఈయన చూసే కంటికి చెప్పడం రాదు, చెప్పే నోరు చూడలేదు కదా అన్నాడు కాముగా. మనకి అర్థంగా వెళ్ళిపోయాడు. అంటే ఇలా అక్కడ అబద్ధం చెప్పలేదు, నిజం కూడా చెప్పలేదు. ప్రాణం కాపాడాలని వచ్చినప్పుడు అట్లా కొంచెం దానికి మాట చేసి కూడా చెప్పాలి. అంటే ప్రియంగా ఉండాలి. సత్యం కూడా అప్రియమైతే చెప్పొద్దు. అందుకే సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, నా బ్రూయాత్, సత్యం అప్రియం అని చెప్పి అప్రియంగా ఉండే సత్యం చెప్పొద్దట. సత్యం చెప్పడం అంటే ఎప్పుడు సత్యం చెప్పడం కాదు.